గా మనం ఏం చేసినాం, లెఫ్ట్ పాయింటర్ అండ్ రైట్ పాయింటర్ ని తీసుకున్నాం, వాటిని 0కి అసైన్ చేసినాం. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము మ్యాక్స్ లెంత్ అనేది కూడా తీసుకున్నాం, అదే మనం లాస్ట్ కి రిటర్న్ చేయాల్సిన ఆన్సర్ కాబట్టి. అండ్ ఆల్సో మనం ఒక హ్యాష్ మ్యాప్ ని తీసుకున్నాం, ఆ హ్యాష్ మ్యాప్ యొక్క టైప్ వచ్చేసి క్యార్ అండ్ ఇంటీజర్. సో నేను దీన్ని హెచ్ఎం అని తీసుకుంటున్నాను. సో వన్స్ మనం హ్యాష్ మ్యాప్ ని తీసుకున్నాక మన వైల్ లూప్ లో అనేది లెస్ దాన్ స్ట్రింగ్ యొక్క లెంత్ వరకు ట్రావర్స్ అవ్వాలి. సో ఈ వైల్ లూప్ లో మనం ఏం చేయాలి అని అంటే, మనము ఆ క్యారెక్టర్ ని హ్యాష్ మ్యాప్ లో వేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం దాని ఫ్రీక్వెన్సీస్ ని కూడా చెక్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే హెచ్ఎం డాట్ పుట్ ఆ క్యారెక్టర్ ఏంటి, స్ట్రింగ్ క్యార్ ఎట్ రైట్ పాయింటర్. అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీని మనం ఎట్లా చేస్తామో మీకు తెలుసు, హెచ్ఎం డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ స్ట్రింగ్ క్యారెట్ రైట్ కామా 0 + 1 ఇట్లా చేస్తాం మనము. సో వన్స్ ఇది అయిన తర్వాత మనము లెఫ్ట్ పాయింటర్ ని కూడా మూవ్ చేయాలి కదా, ఎప్పుడైతే మనకు హ్యాష్ మ్యాప్ యొక్క సైజ్ గ్రేటర్ దాన్ k వచ్చిందో. సో ఇప్పుడు వైల్ ది హ్యాష్ మ్యాప్ సైజ్ ఈస్ గ్రేటర్ దాన్ k మనము లెఫ్ట్ ది మూవ్ చేయాలి పాయింటర్. ఎట్లా చేస్తాము అంటే హెచ్ఎం డాట్ గెట్ స్ట్రింగ్ డాట్ క్యారెట్ లెఫ్ట్ పాయింటర్ దగ్గర ఉన్న క్యార్ తీసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలి, దాని యొక్క ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేయాలి కదా. సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనకు 0 అయితే మనం కంప్లీట్ గా హ్యాష్ మ్యాప్ నుంచి రిమూవ్ చేసేయాలి. ఇక్కడ ఫస్ట్ మనము ఆ లెఫ్ట్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం, దాన్ని -1 చేస్తే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. ఇఫ్ మనకు ఆ పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 0 వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలి, సింప్లీ దాన్ని రిమూవ్ చేసేయాలి హ్యాష్ మ్యాప్ లో, హెచ్ఎం డాట్ రిమూవ్ దట్ క్యారెక్టర్. సో ఇది వచ్చేసి మనము లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేసే కేసు. అండ్ ఎవ్రీ టైం మనం ఏం చేయాలి, మ్యాక్స్ లెంత్ ని అప్డేట్ చేయాలి. సో మ్యాక్స్ లెంత్ ని అప్డేట్ చేయడానికి మ్యాథ్ డాట్ మ్యాక్స్, ఇందులో మనము మ్యాక్స్ లెంత్ అండ్ మనకు లెంత్ ఉంటుంది కదా, అదేంటి రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1. సో ఈ రెండింటిని కంపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం సింప్లీ రైట్ పాయింటర్ ని ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఎట్ లాస్ట్ మనము మ్యాక్స్ లెంత్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది.